హే గైస్! ఈరోజు మేమైతే ఇంటికొచ్చేస్తున్నాము. ఇంకా వెళ్ళే ముందు షాడో గోడతో అయితే ఫుల్‌గా ఆడుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను ఎప్పుడొస్తానో తెలీదు. వీళ్ళనైతే చాలా మిస్ అవుతున్నాను. ఇంకా వెళ్ళే ముందు ఇలా ముగ్గురు ఇలా బయటకొచ్చి కూర్చుంటే నాకసలు వెళ్ళబుద్ధి కాలేదు. గానీ బాయ్ చెప్పేసైతే ఫైనల్‌గా బస్ దగ్గరికొచ్చేసాము. నేను, అక్క కలిసి చెన్నై నుంచయితే మా ఊరికొస్తున్నాము. దాదాపుగా 15 గంటలు పైనే పడుతుంది. అక్క చూడండి అసలు ఎక్కడానికి ఎంత కష్టపడుతుందో. అది మేల్ సీటు. నాకు కూడా చాలా కష్టమైంది ఎక్కడానికి. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా పార్టీషన్ ఉందనమాట 2 సీట్స్‌కి మధ్యన. బాగుంది కదా! వేరే వేరే వాళ్ళు ట్రావెల్ చేస్తే మాత్రం చాలా బావుంటది ఇలాగా. బస్‌లో వైఫై కూడా ఉందని వైఫై కనెక్ట్ చేసుకున్నాను. కాసేపు అయితే వచ్చింది గానీ తర్వాత అయితే మరి రాలేదు. ఇలా పుట్టప్పుడు ఇంట్లో అంత ఆకలేయదు గానీ ట్రావెలింగ్‌లో మాత్రం చాలా ఆకలేస్తది. అందుకే వచ్చే ముందే మేము స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాము. ఎన్ని స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నానంటే అసలు ఇవన్నీ నాకు నా మీద నమ్మకం లేదంటున్ననమాట. ఏంటి ఆకలేసేస్తది ఏంటో అని భయమేసింది. గానీ తినడానికి భయమేసింది. మళ్ళీ వాష్‌రూమ్ వస్తే ఆపుతారా లేదా అని గానీ ఈ ట్రావెల్స్ అయితే చాలా బావుంది. ఒక 6, 7 టైమ్స్ అయితే ఆపారు వాష్‌రూమ్ కోసం, ఫుడ్ కోసం ఇలాగా అలాగని. నేను ఎక్కగానే తినడం స్టార్ట్ చేశానా, మా అక్కేమో అప్పుడే ఏంటి అని అనింది. మళ్ళీ మా అక్కే స్టార్ట్ చేసేసింది తినడం. అలా కాసేపు సినిమా చూసేసరికి తినడానికి ఆపారు. ఇంకా మేమేమో పెరుగన్నం తెచ్చుకున్నాం ఇంటి నుంచే తినేసాము. బస్సు నైట్ తినడానికి మాత్రం చాలా సేపు ఆపారు. మేము తినేసి కాసేపు అలా దిగి అక్కడే బస్ దగ్గర నిల్చున్నామనమాట ఒక 5 మినిట్స్. మళ్ళీ హార్న్ కొట్టేసరికి బస్సు ఎక్కిపోయాము. మా బస్సేమో చెన్నైలో ట్రాఫిక్ వల్ల నైట్ లేట్ అయిపోయిందనమాట. ఒక గంట లేట్‌గా ఎళ్తుంది. సో, ఏంటంటే మార్నింగ్ ఇచ్చాపురంలో ఆపవలసింది బయట భీమవరంలో ఆపేశారనమాట టిఫిన్ చేయడానికి. అయితే మేమేమో బ్రష్‌లు తెచ్చుకున్నాం గానీ, పేస్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాం. ఇంటికే కదా వెళ్తున్నామని చెప్పేసి. సో, మరి టిఫిన్ చేయలేదు. డైరెక్ట్‌గా అయితే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చే టిఫిన్ గానీ, లేకపోతే లంచ్ గానీ చేసేద్దామని. కానీ ఇంటికొచ్చేసరికి 12 అయిపోయింది. ఇంటికి రాగానే అక్క స్నానం చేయడానికి ఎళ్ళిపోయింది. అయితే ఈలోపేమో అమ్మ కోసం గరిటెలు తెచ్చామనమాట. ఎలా రియాక్ట్ అవుద్దో ఏంటని చూడడానికే తెచ్చాము మేము. మీరే చూడండి రియాక్షన్. అమ్మా! నీకోసం ఒకటి తెచ్చాం చెన్నై నుంచి. ఏంటది? టట్టడాయ్! హాయ్ గరిటెలా చాలా నుండి తెచ్చారా? బాగున్నాయి నాన్న. హ్యాపీయా? వెయిట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అమ్మ గరిటెలు తెచ్చినందుకు నువ్వెలా ఫీల్ అవుతున్నావు? మా ఆఫీస్ వరకు సరిపడేవి పనికొచ్చేవి తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏంటి నీ ఆఫీస్ వర్క్? నా ఆఫీస్ వర్క్ ఇదిగోండి, ఇదేని కుకింగా? కుకింగ్ అండి నా ఆఫీస్ వర్క్. సూపర్. ఆఫీస్ వర్క్ బాగా చెయ్యాలని చెప్పేసి అవి ఇచ్చాం మేము మీకు. ఓకేనండి, నెలవారీ జీతం కూడా ఇవ్వాలండి. ఇస్తాం ఇస్తాం. చెన్నైలో బస్సు 4కి ఎక్కాము. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 12 దిగాము. ఇంతసేపు ట్రావెల్ చేసాం కదా, ఫుల్గా అలిసిపోయాము. ఇంటికి రాగానే స్నానం చేసి తినేసి ఫుల్గా పడుకుని పోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మసాలాలో వేసుకోవడానికి తెచ్చాను. ఏంటి మా జిల్లాలో దొరకవా, మా విలేజ్లో దొరకవా ఏంటి? ఆనందపడతావు అంత తెస్తే దొరకమంటావు ఏంటే? బాగానే ఉన్నాయి నాన్న, చాలా చాలా బాగున్నాయి నాన్న. ఫోన్లో ఖాళీ ఉండేటప్పుడు దీంతోనే ఆడుకుంటా.